హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఎవరైనా సైకాలజీ ఇంగ్లీష్ మీడియం గురించి వెతుకుతున్నట్టయితే ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సైకాలజీ సంబంధించి ఫస్ట్ యూనిట్ మొత్తము మన బ్యాక్ వీడియోస్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది. అలాగని మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్ డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంటెలిజెంట్ క్వశ్చంట్, టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డివిజన్, ఇంటెలిజెంట్ టెస్ట్స్ అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఇంటెలిజెంట్ క్వశ్చన్ నుంచి ఖచ్చితంగా 2 బిట్స్ కనీసం ఉండకుండా అసలు టెట్ క్వశ్చన్ పేపర్ ఉండనే ఉండదు. సో తప్పకుండా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంటెలిజెన్స్ క్వశ్చన్. The measurement used by psychologists used to measure a person's intelligence is called intelligence quotient, IQ. Intelligent tests are used in solving educational problems. With this, occupational, social, and personal guidance can be easily furnished. IQ is nothing but mental age divided by chronological age into 100. The abbreviation is coined by William Stern. Very important. The abbreviation IQ was coined by William Stern. Chronological age, mental age. What is chronological age? The actual age calculated right from the date of a person's birth to the current date or given date is called as chronological age. What is mental age? A person's mental ability expressed as the age at which an average person reaches the same ability is called as mental age. So to know the IQ, we have to divide the mental age with chronological age into 100. The concept of mental age was introduced by Binet. Most important, ఆల్రెడీ చాలా టెట్ పేపర్స్లో చూసుకుంటే ఈ బిట్ ఉంటుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై బిన్నెట్. ఏ పర్సన్స్ మెంటల్ ఏజ్ ఈజ్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ హిస్ ఆర్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ అచీవ్మెంట్స్ అట్ ఏ పర్టిక్యులర్ ఏజ్ మెన్షన్డ్. If an 8-year-old student is able to achieve the targets prescribed or set for a 12-year-old student, his or her mental age is said to be 12 years. So the age determined by means of intelligence tests is called as mental age. Here is the equation. IQ is equals to mental age by chronological age into 100. Very, very important. The concept of intelligent quotient was first used in the Stanford-Binet intelligence scale in 1916. This Stanford-Binet intelligence scale is the world's best and most widely used test. Important point to be noted. దాన్ని డివైడ్ చేస్తూ డివిజన్ కూడా ఉంది. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది అనమాట. దాన్ని నేను సపరేట్గా రాసుకున్నాను ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్. దీంట్లో డివిజన్ వచ్చేసి ఇది ఐక్యూ లెవెల్, ఇది వచ్చేసి కేటగిరీ అన్నమాట బేస్డ్ ఆన్ దిస్ ఐక్యూ లెవెల్. సో ఐక్యూ లెవెల్ 0 నుంచి 29 ఆర్ 30. 29 వరకు తీసుకుంటే వాళ్ళని ఈడియట్స్ అంటారనమాట ఆ కేటగిరీని. 30 నుంచి 49 వరకు అయితే ఇంబసైల్స్, 50 to 69 మోరాన్స్, 70 to 89 డల్లర్డ్స్, 90 to 109 యావరేజ్ స్టూడెంట్స్, 110 to 119 సుపీరియర్, వెరీ సుపీరియర్, గిఫ్టెడ్. ఇది వరుసగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈజీగా మనం ఇది ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక బిట్ కంపల్సరీ వస్తుంది అని చెప్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ టేబుల్ మొత్తాన్ని మనం గుర్తుపెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. దీని నుంచి ఒకవేళ బిట్ ఇలా ఫార్ములాతో చేయవని ఇచ్చినా లేదా డైరెక్ట్గా ఈ మోరాన్స్ ఇచ్చి దీన్ని ఐక్యూ లెవెల్ కనుక్కోమన్నా సో మనం బిట్ అయితే మిస్ చేయకుండా పెట్టగలుగుతాం. దానికోసం మన ఈజీ మెథడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ప్రతి దానికి డిఫరెన్స్ వచ్చేసి 20 20 20 అని ఉంది చూడండి. 29 to 49 20, 49 to 69. సో 20 40 60 80 అట్లా ఉందన్నమాట 20 డిఫరెన్స్. ఆటోమేటిక్గా ఇక్కడ 0 నుంచి తీసుకున్నారు కాబట్టి 0 to 29. నెక్స్ట్ నెంబర్ 30.
49 తర్వాత ఉండే నెంబర్ 50, 69 తర్వాత 70. సో డిఫరెన్స్ 20 అని గుర్తుపెట్టేసుకుంటే స్టార్టింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా మొత్తంగా 140 వరకు తీసుకున్నారనమాట. ఆ 140 అబోవ్ వాళ్ళని మనం గిఫ్టెడ్ అంటాం. సో దీనికి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ కేటగిరీని అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒకలాగా ఉంటుంది అనమాట. ఇది తెలుగులో వీటిని వేరేలాగా అంటారు. ఇడియట్స్, ఇంబసైల్స్, మోరాన్స్, డల్లర్స్, యావరేజ్, సుపీరియర్, వెరీ సుపీరియర్, గిఫ్టెడ్. సో ఇక్కడ ఐఐఎం స్టూడెంట్స్ ఆర్ డల్లర్ స్టూడెంట్స్. తర్వాత ఇది ఈజీనే కదా, యావరేజ్ ఉంటుంది, తర్వాత సుపీరియర్, వెరీ సుపీరియర్, గిఫ్టెడ్. ఇవి 4 సపరేట్ గుర్తుపెట్టేసుకున్న. ఇది ఒకటి మీ అండర్స్టాండింగ్ పర్పస్. నేనైతే ఇలా గుర్తుపెట్టుకుంటున్నాను. మాకైతే మనం మిస్ అవ్వకూడదు ఎలా గుర్తుపెట్టుకున్నా సరే. సో మీకు హెల్ప్ఫుల్ అయితే యూస్ చేసుకోండి. సో దీన్ని ఎలా మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తారనేది దీని రిలేటెడ్ క్వశ్చన్స్ మనం చూద్దాం. సో 0 to 29 ఈడియట్స్ ఇది గుర్తుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాము వేరే టాపిక్ తర్వాత. వేరియస్ థియరీస్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని చాలామంది ప్రపోజ్ చేశారు. అందులో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ వాజ్ ప్రపోజ్డ్ బై Gardner's multiple intelligence. The theory was proposed by Howard Gardner. He was influenced by the psychologists Piaget, Brunner, Goodman. He had been the coordinator for the Good Work project since 1995. ఈయన రాసిన బుక్ వచ్చేసి 1983లో ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. నేను చెప్పాను కదా మన క్వశ్చన్ పేపర్ మొత్తంలో సైకాలజీకి 30 మార్క్స్లో 1 మార్క్ రిలేటెడ్ టు బుక్ లేదా ఆథర్ ఎవరు, బుక్ ఇచ్చి ఆథర్ ఎవరు అని కనుక్కోవడం, ఇది కంపల్సరీ ఉంటుంది. సో ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, గార్డ్నర్ రాసిన బుక్స్ అనమాట. నెక్స్ట్ డిఫైన్డ్ ఇంటెలిజెన్స్ని ఎలా డిఫైన్ చేశారంటే ద అబిలిటీ టు క్రియేట్ అన్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఆర్ ఆఫర్ ఏ సర్వీస్ దట్ ఈస్ వాల్యూడ్ ఇన్ ఏ కల్చర్. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఎవరు చెప్పారు, ఆప్షన్స్లో సైంటిస్ట్ పేరు, సైకాలజిస్ట్ నేమ్స్ ఉంటాయన్నమాట. సో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇలాంటివి కూడా మోస్ట్ ఇంపార్టెంటే. నౌ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఆయన 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని ప్రపోజ్ చేశారనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ది కాంపోనెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ సింటాక్స్, సెమాంటిక్స్ అండ్ ప్రాగ్మాటిక్స్. ఈ సెంటెన్స్ రిలేటెడ్, కంటెంట్ రిలేటెడ్ అనమాట. సో దీస్ మీనింగ్ రిలేటెడ్ కూడా. దీస్ పీపుల్ ఆర్ typically good at reading, writing, telling stories and memorizing words along with dates. సో వీళ్ళు బాగా రాయడం, చదవడము, స్టోరీస్ చెప్పడము, ఇదంతా ప్రొఫెషనల్స్. లైక్ వీళ్ళకి ఎగ్జాంపుల్స్గా లాయర్స్, లెక్చరర్స్, రైటర్స్, లిరిసిస్ట్, వీళ్ళందరూ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. దీన్నే మనం వర్డ్ స్మార్ట్ అని కూడా అంటాం అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇచ్చి ఇది ఏంటి అని కనుక్కోమని చెప్పొచ్చు, లేదా ద వర్డ్ స్మార్ట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అడగచ్చు అన్నమాట. ఎలా క్వశ్చన్ వస్తుంది అని చెప్పడానికి నేను చెప్తున్నాను. బాడీలీ ఆర్ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్, దాన్ని బాడీ స్మార్ట్ అంటాము. ద అబిలిటీస్, టాలెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ దే ఆర్ గుడ్ అట్ బాడీ మూమెంట్, పర్ఫార్మింగ్ యాక్షన్స్ అండ్ ఫిజికల్ కంట్రోల్. సో వాళ్ళని డాన్సర్స్, అథ్లెట్స్, జిమ్నాట్స్ అండ్ సర్జన్స్ అని కూడా అంటామన్నమాట. వీళ్ళందరూ బాడీ స్మార్ట్కి సంబంధించిన వాళ్ళు, దిస్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని మనము పిక్చర్ స్మార్ట్ అంటాం. దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ద ప్రొఫెషనల్స్ లైక్ ఆర్టిస్ట్, స్కల్ప్చర్స్, డిజైనర్స్, సర్వేయర్స్, నావిగేటర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్, పెయింటర్స్, చెస్ ప్లేయర్స్, వీళ్ళందరూ పిక్చర్ స్మార్ట్. దిస్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిస్ట్, స్కల్ప్చర్స్, నావిగేటర్స్ ఇవంతా అన్నమాట. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిలేటెడ్ టు మ్యూజిక్ స్మార్ట్. These intelligence achieve the abilities, talents and skills relating to the field of music related. ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కొంచెం వేరేలాగా ఉంటుంది కాబట్టి ఇది పిక్చర్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. పిక్చర్ స్మార్ట్ అంటే స్పేషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ అంటే విత్ ఇన్ ద 2 or more మెంబర్స్ని మనం ఇంటర్ అంటాము.
ఇంట్రా అంటే సెల్ఫ్ అన్నమాట. సో ఇదొక్కటి. ఇంటర్పర్సనల్ అంటేనే గ్రూప్ కాబట్టి అది సోషల్ స్మార్ట్ అవుతుంది అన్నమాట. ద అబిలిటీ టు అండర్స్టాండ్ అదర్ ఇండివిజువల్ యాటిట్యూడ్స్ డిసైడ్స్ మోటివేషన్స్ అన్నమాట. దేనికి ఎగ్జాంపుల్గా పొలిటికల్ లీడర్స్, రిలీజియస్ స్పీకర్స్, సైకాలజిస్ట్ వీళ్ళందరూ వస్తారు, టీచర్స్ అలాంటి వాళ్ళు. నెక్స్ట్ ఇంట్రా పర్సనల్ అంటేనే సెల్ఫ్ స్మార్ట్. దానికి టు నో వన్స్ సెల్ఫ్, ఇట్ ఇంక్లూడ్స్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్స్ ఓన్ కోగ్నిటివ్ స్ట్రెంగ్త్. దీన్నే మనం ప్రైవేట్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం. ప్రైవేట్ అంటే సెల్ఫ్ సెక్యూర్డ్ కాబట్టి ఇది సెల్ఫ్ స్మార్ట్, ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ లాజికల్ ఆర్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, దాన్ని నెంబర్ స్మార్ట్ అంటాము. ఇక్కడ ఆల్రెడీ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కాబట్టి నెంబర్ స్మార్ట్ అని ఆటోమేటిక్గా గుర్తొస్తుంది మనకి. దిస్ ఈజ్ డిడక్టివ్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, సాల్వింగ్ లాజికల్ పజిల్స్. వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సైంటిస్ట్, ఆస్ట్రాలజర్స్, మ్యాథమెటిషియన్స్ వీళ్ళందరూ లాజికల్ మ్యాథమెటిక్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళు. న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఆర్ నేచర్ స్మార్ట్. నేచురలిస్టిక్స్ ఆర్ నేచర్, ఇది ఈజీనే గుర్తుపెట్టుకోవడము. దీనికి వచ్చేసి దే లర్న్ వెల్ త్రూ ఫీల్డ్ ట్రిప్స్, ప్లాంట్స్, అనిమల్స్ ఇంటరాక్షన్స్ ఫర్ బర్డ్ లవర్స్, అనిమల్ లవర్స్, బోటనిస్ట్ ఎక్సెట్రా. వీళ్ళంతా న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళు. ఇవి టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో అదే మల్టిపుల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన 8 ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు ఐక్యూకి సంబంధించి అలాగనే రిలేటెడ్ టు దిస్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మనం క్వశ్చన్స్ చూద్దాము ఎలా వస్తాయి అనేది. సో లెట్స్ స్టార్ట్ ది ప్రాక్టీస్ బిట్స్. ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ బేసింగ్ ఆన్ టైమ్ ఆఫ్ ఆన్సరింగ్. ఇది టైమ్ తర్వాతనే ఇండివిజువల్స్, కంటెంట్, రెస్పాన్స్ ఇవన్నీ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఇంటెలిజెన్స్ 4 టైప్స్ టెస్ట్స్ వచ్చేసి ఈ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇండివిజువల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, వర్బల్ టెస్ట్, నాన్ వర్బల్ టెస్ట్ అని. ఇవి ఏ దానికి రిలేటెడ్ అని మనకి టెస్ట్ బేసింగ్ గురించి క్వశ్చన్ వస్తుంది అనమాట. సో టెస్ట్ బేస్ ఆన్ టైం వచ్చేసి దాన్ని ఏమంటామంటే మనం పవర్ ఆర్ స్పీడ్ టెస్ట్ అంటాం అనమాట. వర్బల్, నాన్ వర్బల్ టెస్ట్ అనేది కంటెంట్ రిలేటెడ్, బేస్డ్ ఆన్ ద కంటెంట్. నెక్స్ట్ ఇండివిజువల్ గ్రూప్ టెస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్ దట్ టేక్ టెస్ట్స్. ఇండివిజువల్స్ తీసుకునే టెస్ట్ని బేస్ చేసుకొని చేసేదాన్ని ఇదే అంటాము. నెక్స్ట్ పేపర్, పెన్సిల్ ఆర్ పర్ఫార్మెన్స్ టెస్ట్, దాన్ని రెస్పాన్స్, బేస్డ్ ఆన్ ద రెస్పాన్సెస్ ఆఫ్ ద టెస్ట్. ఓకేనా, వాళ్ళు ఇచ్చే టెస్ట్ని బట్టి రెస్పాన్స్ ఉంటే దాన్ని మనం పేపర్, పెన్సిల్ ఆర్ పర్ఫార్మెన్స్ టెస్ట్. ఇది టైప్స్ ఆఫ్ టెస్ట్కి సంబంధించిన రిలేటెడ్ బిట్ అన్నమాట. నెక్స్ట్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ యాజ్ సోషల్ స్మార్ట్ ఆర్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడ ఎన్టీఆర్ ఒకటి పిక్చర్ కూడా ఉంటుంది, దాన్ని మనం ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటామన్నమాట. సో వాళ్ళు రిలేటెడ్ టు సోషల్ స్మార్ట్. ఇంట్రా పర్సనల్ అంటే సెల్ఫ్. నేచురలిస్టిక్ ఇంటెలిజెంట్ అంటే నేచర్కి సంబంధించి. వర్బల్ లాంగ్వేజ్కి సంబంధించిందంటే ఫస్ట్ టైప్ ఆఫ్ లింగ్విస్టిక్ వాళ్ళని మనము వర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ అంటాం. ద ఇంటెలిజెన్స్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ లెటర్స్, డిజిట్స్, సింబల్స్, పిక్చర్స్, నంబర్స్ అండ్ వర్డ్స్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్. ఓకేనా, ఇది టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో వస్తుంది. దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అంటాం, లెటర్స్, డిజిట్స్, సింబల్స్కి సంబంధించి. అకార్డింగ్ టు గార్డ్నర్, ద ఇంటెలిజెన్స్ దట్ ఈస్ పొసెస్డ్ బై అన్ ఆర్టిస్ట్ హూ డ్రాస్ పిక్చర్స్ ఈజ్. ఆర్టిస్ట్కి సంబంధించిన దాన్ని మనము విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్గా అంటాం కదా. స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ పిక్చర్ స్మార్ట్ అని కూడా అంటాము. అది రిలేటెడ్ టు ఆర్టిస్ట్ అన్నమాట. నెక్స్ట్, లేదా మనం ఒక బిట్ చూసినప్పుడు ఒకవేళ మనకు ఆన్సర్ తెలియకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్లో అయినా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేచర్కి సంబంధించింది ఇది, సో ఇది మ్యూజిక్ రిలేటెడ్, ఇది బాడీకి సంబంధించింది. సో మిగిలిన ఒకే ఒక ఆన్సర్ వచ్చేసి విజువల్ స్పేషియల్, సో ఇది ఆన్సర్ అయి ఉండొచ్చు. ఇలా కూడా మనం బిట్ని పెట్టగలవచ్చు అనమాట. ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఆఫ్ యావరేజ్ ఇంటెలిజెన్స్. యావరేజ్ ఇంటెలిజెన్స్కి వచ్చేసి మనం చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యావరేజ్కి వచ్చేసి 90 to 109 ఆర్ 110. ఇది మనము యావరేజ్ స్టూడెంట్స్కి ఉండే ఐక్యూ లెవెల్ అనమాట. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా మనము బిట్ పెట్టగలుగుతాం.
Next, to measure mental abilities, one of the following intelligence test was developed by థాండికే. థాండికే డెవలప్ చేసిన ఇంటెలిజెన్స్ టెస్ట్ వచ్చేసి సిఏవిడి. సిఏవిడి అంటే సి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, వి అంటే ఏంటి, డి అంటే ఏంటి. సి అంటే సెంటెన్స్ కంప్లీషన్, ఏ అంటే అట్రిబ్యూట్స్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని ఆయన ఇంటెలిజెన్స్ టెస్ట్ని డెవలప్ చేశాడు. దిస్ వాజ్ డెవలప్డ్ బై థాండికే. సిఏవిడిని ఎవరు డెవలప్ చేశారంటే థాండికే. If a student's chronological age is 8 years and the mental age is 10 years, his intelligence quotient is. ఇప్పుడు చూడండి, దీన్ని మీరు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ని చూస్తానే 8/10 ఆల్రెడీ మనకు ఒకటి తెలుసు, ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు మెంటల్ ఏజ్ బై క్రానలాజికల్ ఏజ్ ఇంటూ 100 అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇలా క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఏది ఉంటే అది పైన రాసేసుకొని తర్వాత కింద ఏది ఉంటే అది రాసేసుకుంటాం అన్నమాట. అట్లా కాకుండా ఫస్ట్ మనకి ఉన్న ఈక్వేషన్ని రాసుకోవాలి. మెంటల్ ఏజ్ MA/CA ఇంటూ 100. సో అకార్డింగ్ ఇది ఫస్ట్ ఇది రాసుకున్న తర్వాతనే మనం మెంటల్ ఏజ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో మెంటల్ ఏజ్ 10/8 ఇంటూ 100. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. యాజ్ ఇట్ ఈస్ చదివేసి వెంటనే రాసుకోవడం వల్ల మనం తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 1525. ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 125 వస్తుంది అన్నమాట. సో ఐక్యూకి సంబంధించిన రిలేటెడ్ బిట్ మోస్ట్లీ ఇలా అప్లికేషనే ఉంటాయి అన్నమాట. ఇది పక్కా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. సో ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. 125 ఇస్ ద ఆన్సర్. కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్ని ఎవరు డిస్క్రైబ్ చేశారు, మనకి బిన్నెట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. మళ్ళీ కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బిన్నెట్. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ TAT ఈజ్ మెంట్ టు అసెస్ ద ఫాలోయింగ్ యాప్టిట్యూడ్. దాన్ని వొకేషనల్. నాన్ వర్బల్ టెస్ట్ ఆర్ మెంట్ ఫర్. పోయినసారి మేము రాసిన దాంట్లో డైరెక్ట్ ఇదే బిట్ మాకు ఎగ్జామ్లో వచ్చింది. నాన్ వర్బల్ టెస్ట్ ఆర్ మెంట్ ఫర్ అన్ఎడ్యుకేటెడ్ చిల్డ్రన్, ఆల్ ఇల్లిటరేట్స్, ఆల్ పర్సన్స్ లిటరేట్స్. సో ఆప్షన్ 1, 2, 2 అన్నమాట. అన్ఎడ్యుకేటెడ్ అన్న ఇల్లిటరేట్స్ అన్న ఒకటే కదా. సో ఇవి 2 కరెక్ట్ అవుతాయి. నాన్ వర్బల్ టెస్ట్ ఆర్ మెంట్ ఫర్ మాకు అడిగారు. సో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 బిట్స్ కనీసం వస్తాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ద యాప్టిట్యూడ్ టెస్ట్ విచ్ ఈస్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ థర్స్టన్స్ ఇంటెలిజెన్స్ థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ ఈస్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. అకార్డింగ్ టు గిల్ఫార్డ్స్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్ట్ యూనిట్స్, క్లాసెస్, రిలేషన్స్ కమ్ అండర్ ప్రోడక్ట్స్ అన్నమాట. కంటెంట్స్ కాదు, ఆపరేషన్స్, ఎలిమెంట్స్ కాదు, ప్రోడక్ట్స్. ఇవన్నీ థియరీస్, డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. దానికి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట ఇది. అంతా చెప్తే లెంతీ అయిపోతుందని మీకు ఇంపార్టెంట్ వర్క్ మాత్రమే చెప్పాను, డిస్క్రైబ్ చేశాను. ఇవి ప్రాక్టీస్ బిట్స్లో సో వేరే రిలేటెడ్గా కూడా వస్తున్నాయి. ద ఇంటెలిజెన్స్ టెస్ట్ దట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ టెస్ట్. వర్బల్, నాన్ వర్బల్ టెస్ట్ ఉండే ఇంటెలిజెంట్ టెస్ట్ వచ్చేసి వెస్ట్రల్స్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. నెక్స్ట్, ద పర్సన్ విత్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. స్పేషియల్ ఇంటెలిజెన్స్నే మనం పిక్చర్ స్మార్ట్ అంటాం అన్నమాట. ద పీపుల్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ స్మార్ట్. సెల్ఫ్ స్మార్ట్ అని వీళ్ళని అంటాము. సెల్ఫ్ అంటేనే ఇంట్రా అంటే సెల్ఫ్, ఇంట్రా పర్సనల్. ఇక్కడ చూడండి, ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంటర్ అంటే గ్రూప్. సోషల్ స్మార్ట్ అంటాం. నేచర్ స్మార్ట్, ఇది లింగ్విస్టిక్. నెక్స్ట్, ఏ సైకాలజిస్ట్ అడ్మినిస్టర్డ్ one of the following paper pencil test to find out intelligence questions of Radhika as designed by her teacher. It is Revan's progressive matrices test. This type of test lo vastadi. The chronological age of a student is 9 and his mental age is 8. His intelligence question is. ఇది ఒకవేళ మీరు టాపిక్ వింటున్నట్లయితే ఈ బిట్కి ఆన్సర్ కమెంట్ బాక్స్లో తెలియజేయండి. According to psychologists, the intelligence that helps individuals to lead a successful life
is emotional intelligence. Next, Ratnakar is an intelligent student in class 10th. His classmate Ravi scolded him as idiot for not allowing him to copy from his answer sheet with regarding to IQ. Ravi is wrong because రవిని స్కోల్ చేశారు కాబట్టి ఆయన ఈడియట్ అని తెలిసిపోయింది. రవి ఈడియట్ అయినప్పుడు ఆటోమేటిక్గా రత్నాకర్ ఏమవుతారు? ఇంటెలిజెంట్. రత్నాకర్ ఈజ్ ఇంటెలిజెంట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ ఎ వర్బల్ యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. దాన్ని వెస్లర్స్ బెల్లివ్యూ ఇంటెలిజెన్స్ స్కేల్. శిరీష ఈజ్ ఎ రినౌడ్ జిమ్నాస్ట్. జిమ్నాస్ట్ అంటేనే బాడీకి సంబంధించింది. సో ఈ క్వశ్చన్ మనం పూర్తిగా చదవని కూడా అవసరం లేదు, కాకపోతే ఎగ్జామ్లో చదివే పెట్టండిలే. నేను ఇక టైం ఉండదు కాబట్టి బయోడైలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఆన్సర్ అనమాట. సో హియర్ ఇది అప్లికేషన్ బిట్స్, కాస్త జాగ్రత్తగా చదివి ఆన్సర్ పెట్టాలి. యూ హ్యావ్ మెజర్డ్ ద మెంటల్ ఏజెస్ ఆఫ్ రష్మిత అండ్ లిఖిత. ఫౌండ్ బోత్ హ్యావ్ ద మెంటల్ ఏజ్ ఆఫ్ 15 years. మెంటల్ ఏజ్ అంటే పైన రాస్తాం కాబట్టి 15 డివైడెడ్ బై క్రోనలాజికల్ ఏజ్. రష్మితది 15. సో 15 డివైడ్ చేసేస్తే 100 వస్తే 100 ఈజ్ ద ఐక్యూ లెవెల్ ఆఫ్ రష్మిత. సో లిఖిత ఈజ్ 12. ద ఫాలోయింగ్ అజంప్షన్ షూట్స్. సో లిఖితది క్యాలిక్యులేట్ చేస్తే 15 డివైడెడ్ బై 12 వేస్తాం అనమాట. అప్పుడు 180 వస్తుంది. 180 లిఖితది, 100 వచ్చేసి రష్మిత. అప్పుడు వీళ్ళిద్దరిలో 180 లిఖిత ఎక్కువ ఉంది కాబట్టి లిఖిత హ్యాస్ హై ఐక్యూ లెవెల్ దాన్ రష్మిత. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, మోస్ట్లీ ఆస్క్డ్. సో మోస్ట్ ఇంపార్టెంట్. గోపాల్ ఈజ్ సెడ్ టు బీ ఎమోషనల్లీ స్టేబుల్. ద క్యారెక్టర్ విచ్ హీ డస్ నాట్ పొసెస్ ఈజ్ expresses his emotions in a socially undesirable way. Sudden inappropriate emotional outbursts and rarely found. ఇది పాజిటివ్గానే ఉంది. Perceives things in the real perspective positive. Does not possess the habit of rationalization for his improper conduct. సో ఇది expresses his emotions in a socially undesirable way. సో ఇక్కడ కాదు కాబట్టి 23rd ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి వస్తుంది కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా చదువుకోండి. హోప్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.